రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బడ్జెట్ను సవరించి 20% నిధులు విద్యారంగానికి కేటాయించాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నుంచి వెళ్లిన పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మరియు వంశీ 70 మందిని అరెస్ట్ చేసి హైదరాబాద్లోని కంచన్బగ్, చంద్రయాన్ గుట్ట, అఫ్జల్గంజ్, నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు పి మహేష్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్, నాగరాజులతో పాటు 70 మంది అరెస్ట్ అయ్యారు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ విద్యారంగాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించింది. వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెడుతుందని ఈరోజు విద్యార్థులు, యువత ఈరోజు కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మొన్నట ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కనీసం విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాలు అదేవిధంగా మేధావులు డిమాండ్ చేసినా కానీ ఈరోజు కేవలం 7.57% మాత్రమే ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కేటాయించినటువంటి బడ్జెట్లో ఈరోజు వాళ్ళ జీతాభత్యాలకే ఈరోజు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. చాలా స్కూల్స్ ఈరోజు పెచ్చులూడి ఈరోజు కూలిపోయే పరిస్థితిలో ఉన్నది. ఒకవైపు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈరోజు మేము మంజూరు చేస్తాము, ఈరోజు పెడతామన్నారు. మరొక వైపు యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని అన్నారు. కానీ ఎక్కడ కూడా యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎప్పుడు మేము ప్రారంభిస్తామో ఈరోజు చెప్పనటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే ఈరోజు మా కుట్రలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కుట్రలు పన్నుతున్నది. దీన్ని గమనించాల్సిందిగా ఈరోజు మేము ప్రజానీకానికి ఈరోజు కోరుతున్నాం. రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖను కూడా తన దగ్గర ఉంచుకొని ఈరోజు విద్యాశాఖను ఈరోజు ప్రక్షాళన చేయనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘంగా చలో అసెంబ్లీ నిర్వహించితే ఈరోజు మెట్రో స్టేషన్ల దగ్గర, బస్ స్టేషన్ల దగ్గర, యూనివర్సిటీ విద్యార్థులు అదేవిధంగా హాస్టళ్ల దగ్గర అనేక జిల్లాల్లో ఈరోజు పీడీఎస్ విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదలయ్యాలి. ఏదైతే రాష్ట్ర బడ్జెట్ వెంటనే సవరించి 20% నిధులు కేటాయించాలని మేము పీడీఎస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.